హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక స్వీట్ కామెంట్ చేసేసి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆ హైప్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నా వీడియో అనేది ఇంకో కొంతమందికి రికమెండ్ అయ్యి వ్యూస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న గురువారం రోజు వీడియో అనమాట. ఆ రోజు ఫుల్ వ్లాగ్ అయితే తీశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేశాను ఏంటి అనేది. ఇంకా ఉదయం అయితే యథావిధిగా చేసుకునే పనులే కదండి. ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఫస్ట్ అయితే మా లక్కోడికి లంచ్ బాక్స్ అయితే వంటేస్తున్నాను అనమాట. ఒక పక్క మా ఆయన మా లక్కోడిని అయితే రెడీ చేస్తున్నారు. మా లక్కోడు స్కూల్కి వెళ్ళే వరకు మా ఆయనకి నాకు ఇద్దరికి సరి సమానంగా ఉంటుందన్నమాట పని. ఆయన నన్ను అలా వదిలేయరు. నేను చేస్తాను, నువ్వు ఆ పని చేసుకో అని చెప్పి ఆయన నాకు చాలా హెల్ప్ చేస్తారనమాట. మ్యాక్సిమం లక్కోడిని ఆయనే చూసుకుంటారు. స్నానం చేయించడం ఇంకా రెడీ చేయడం, అది అంటే స్నానం చేయించేసి తీసుకొచ్చేస్తారు. నేను బట్టలు వేసి రెడీ చేస్తానన్నమాట. ఈలోపు నేను వంట చేసుకుంటాను. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మట్టుకు నేనే చేయిస్తానండి. బ్రష్ చేయించి స్నానం చేయించేస్తానమాట. సాయంత్రం అయితే నాకు కొంచెం ఖాళీగా ఉంటుంది. లక్కోడు వచ్చే టైంకి పని అయిపోయిన తర్వాత లక్కోడిని శుభ్రంగా స్నానం అది చేయించి రెడీ చేసిన తర్వాత చదివిస్తానమాట. అలా ఉదయం అయితే కొంచెం హడావిడి ఉంటుంది. ఇంట్లో పనులు చేసుకోవడం ఇంకా వంట చేయడం. ఆ హడావిడిలో లక్కోడి పని మా ఆయనకైతే చెప్పేస్తాను. ఇంకో 2 years 3 years పోతే ఇంకా లక్కోడి పనులన్నీ నేనే చూసుకోవాలి. ఇవి చిన్నప్పుడు కదండి, స్వీట్ మెమొరీస్ లాగా ఉంటాయి. డాడీ చేయించేవారు స్నానం, ఆ మెమొరీస్ అన్నీ ఉండాలి కదా లక్కోడికి. ఇవి చిన్న స్వీట్ మెమొరీస్ అనమాట చిన్నప్పుడు. ఇంకా ఆడపిల్లలు ఎదుగుతున్నారు అంటే ఇంకా అవన్నీ దూరం అవుతాయి కదండి. చిన్నప్పుడే అనమాట ఇలాంటి స్వీట్ మెమొరీస్ అన్నీ కూడా. నాకైతే అలాంటి స్వీట్ మెమొరీస్ ఏమీ లేవులేండి. నా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు కదా. ఇంకా తర్వాత అంతా నార్మల్ లైఫేనమాట. ఇంకా మా లక్కోడైతే రెడీ అయిపోయి చక్కగా లంచ్ బాక్స్ పట్టుకుని ఈదిలో కూర్చుని ఉంది వ్యాన్ వచ్చే వరకు కూడా. వ్యాన్ వచ్చిన తర్వాత వ్యాన్ ఎక్కి బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా లక్కోడు వెళ్ళిన వెంటనే ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నారు మా ఆయన. ముందు రోజే అన్నవరం వెళ్ళొచ్చాం కదా మేము. ఇంకా ప్రసాదాలు అవి నేను ముందు రోజు నైట్ ఇంకా నీరసంగా ఉండి ఏమీ బయటికి తీయలేదనమాట. ఆ ప్రసాదం పొట్లం ఆ బ్యాగ్ పట్టుకెళ్ళి దేవుడి గదిలో పెట్టేశాను. ఇంకా ఉదయం పూజ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి అప్పుడు ప్రసాదాలు అయితే పంచుదాం కదా అని చెప్పి దేవుడికి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసి ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళకి ఒక కొబ్బరి చెక్క ఇంకా ఇలా ప్రసాదాన్ని చేసేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా మా ఆయన అయితే వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసారు. ఆయన వచ్చేలోపు వేడిగా కాఫీ పెట్టేద్దాం కదా అని చెప్పి గ్యాస్ మీద అయితే పాలు పెట్టేశాను. ఇంకా పాలు కాగేలోపు టిఫిన్ అయితే చేయాలి కదా. ఆ రోజైతే టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా మా ఇంట్లో ఇలా సత్యదేవుని ప్రసాదం ఉంది అనుకోండి, ఇంకా ఆ రోజు టిఫిన్ చేయమన్నమాట. ఆ పొట్లమే తినేస్తాము. మా ఆయనకి నాకు అంత ఇష్టం అనమాట. మా లక్కోడు కూడా చాలా ఇష్టంగా తిందండి ఆ ప్రసాదం. ఆ రోజు ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ సత్యనామూర్తి ప్రసాదమే తినేసింది అనమాట. లేచి బ్రష్ చేసేసుకుని అమ్మ నాకు ప్రసాదం కావాలి అని చెప్పి ఒక పొట్లం తీసుకుని తినేసింది. ఎప్పుడు అంత ఇష్టంగా తినేది కాదు, కానీ ఈ సంవత్సరం చాలా ఇష్టంగా తిందనమాట. ప్రసాదం అంటే చాలా ఇష్టపడుతుంది. ఇంకా మావాడికి కూడా పట్టుకెళ్దాం కదా అని చెప్పి 4 పొట్లాలు అయితే పక్కన పెట్టేశాము. ఇంకా చుట్టాలకి పట్టుకెళ్ళవలసినవి ఉంటే మా ఆయన అయితే ఇంకా ప్రసాదం తినేసి కాఫీ తాగేసి ఆయన అయితే వెళ్ళిపోతున్నారు. ప్రసాదాలు ఇచ్చేసి వచ్చేస్తాను, ఇంకా పని ఉంది, పని కూడా చూసుకుని వస్తాను అని చెప్పి ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు. నేనైతే ముందు కాఫీ తాగేశాను, తర్వాత ప్రసాదం అయితే తిన్నాను అనమాట. మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఇంకా ప్రసాదాన్ని అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాను. చాలా బాగుందండి ప్రసాదం అయితే. ఇంకా ప్రసాదం తినేసి అలా కాసేపు అలా కూర్చుని ఉన్నాను అనమాట. కూర్చుని మొబైల్ చూస్తున్నాను. ఈలోపు మా మావయ్య వచ్చి ఈ ములక్కాడలు, జాంకాయలు ఇంకా మొక్కజొన్నలు ఇవన్నీ తెచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అస్సలు ఆగలేదు, బయట నుంచే వెళ్ళిపోయాడు అనమాట. లోపలికి వచ్చి టీ తాగి వెళ్ళు మావయ్య అని చెప్పిన అస్సలు వినలేదు. మా మావయ్య అంటే ఎవరో అనుకున్నారు, మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట, మా చిన్న మావయ్య. మొక్కజొన్నలు జాంకాయలు అమ్ముతూ ఉంటాడు అనమాట. ఇవి అప్పుడప్పుడు అలా తెచ్చి ఇచ్చేసి వెళ్తూ ఉంటాడు. ఈ ములక్కాడలు అయితే మా మావయ్య వాళ్ళ చెట్టుకి కాసినాయంట. ఒకసారి పంపాడు, బాగున్నాయి మావయ్య అంటే మళ్ళీ తెచ్చాడు. ఎందుకు మావయ్య అంటే బాగున్నాయి అన్నావు కదా అని చెప్పి తెచ్చిచ్చేసాడు అనమాట. ఇంకా తెచ్చిన వెంటనే అవన్నీ అలా పెట్టేసి ఫస్ట్ అయితే ములక్కాడలు ఇలా కోసేసుకుని ముక్కలుగా చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవు అనమాట. లేకపోతే అలా ములక్కాడలా ఉంచేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ బయట ఉన్నా కానీ ఎండిపోతాయి.
అందుకనే ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా అలాగో కూర వండుకునేటప్పుడు కట్ చేసుకోవాలి కదా అని చెప్పి ఈ కూర వండుకునే సైజులోనే కట్ చేసేసుకొని ఒక బాక్స్లో కానీ లేకపోతే ఒక కవర్లో కానీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 5 days వరకు మనకి ఫ్రెష్గానే ఉంటాయి, పాడవు. డైరెక్ట్గా అలా పెట్టుకుంటే మటుకు ఎండిపోతాయండి, ఉండవు. టేస్ట్ కూడా అంత ఫ్రెష్గా అనిపించవు అనమాట. ములక్కాడ ముక్కలన్నీ కోసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇంకా జాంకాయలు కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి జాంకాయలు అయితే. నేనైతే జాంకాయ ఉప్పు కారంతో తింటాను. మా ఆయనకి కూడా జాంకాయలు అంటే చాలా ఇష్టం. భోజనం తిన్న వెంటనే జాంకాయ ఉంటే కంపల్సరీ తింటారనమాట ఆయన. ఇంక ఈలోపు మా ఆయన కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత భోజనం చేసేసాము. ఇంకా మా ఆయన అయితే ఉత్తి జాంకాయ తీసుకుని తిన్నారు. నేను ఉప్పు కారం పెట్టుకుంటానని చెప్పి చక్కగా 4 ముక్కలు కోసేసి, బయట మనకి జాంకాయలు అమ్మే చోట కోస్తారు కదండి, 4 ముక్కలు కోసి మధ్యలో ఉప్పు కారం వేసి చక్కగా ఇలా రుద్ది ఇస్తారు కదా, భలే ఉంటుంది. మొత్తం ముక్కలకి పట్టేసి చాలా చాలా బాగుంటుంది కదా. అలాగని చెప్పి 4 ముక్కలు కోసి ఉప్పు కారం అయితే ఫుల్గా జల్లేసాను. మా చిన్నప్పుడైతే ఇలాంటి జాంకాయ రూపాయికి అమ్మేవారు అనమాట. మా తాతయ్య గారు షాప్కి వెళ్ళేవాళ్ళం. ఇంట్లో ఏదైనా కావాల్సిన్నా ఇంకా ఏదైనా తేవాల్సి ఉన్నా, మా తాతయ్య గారికి ఏదైనా టిఫిన్ పట్టుకెళ్ళాల్సి ఉన్నా వెళ్ళేటప్పుడు మా తాతయ్య గారు షాప్ ఎదురుగుండానే ఈ జాంకాయల బండి ఉండేదనమాట. ఇంకా పిల్లలు కదా అని చెప్పి మా తాతయ్య గారు జాంకాయలు తింటారు ఏంట్రా అని చెప్పి ఆ జాంకాయలు అతన్ని కేకేసి 4 జాంకాయలు తెప్పించి ఇలా ఒక జాంకాయకి ఉప్పు కారం వేసి తెమ్మనివ్వరు. ఒక జాంకాయ అయితే ఉప్పు కారం వేసి తెచ్చేవాడు అనమాట. ఆ కాయని అక్కడే తినేసి మిగిలిన 4 కాయలు పట్టుకుని ఇంటికైతే వచ్చేసేవాళ్ళం. భలే అనిపిస్తాయి ఆ రోజులు. మా తమ్ముళ్ళు, నేను, ఎవరో ఒకరు, నేనైతే కంపల్సరీ డైలీ వెళ్ళేదాన్ని. ఎవరో ఒకరు తోడొచ్చేవారనమాట. మా తమ్ముళ్ళు ఇద్దరు ఎవరో ఒకరు తోడొచ్చేవారు. భలే అనిపిస్తాయి ఆ రోజులు మళ్ళీ రావండి. మా తాతయ్య గారిని చాలా చాలా మిస్ అవుతున్నాను. ఆ రోజుల్ని కూడా చాలా మిస్ అవుతున్నాను. ఇంకా నేనైతే జాంకాయ తినేసి టీ అయితే పెట్టేస్తాను అనమాట. ఈవినింగ్ 3-3:30 అయ్యేటప్పటికి మా ఆయనకి టీ కంపల్సరీ ఉండాలి. రోజు మేము భోజనం చేసేటప్పటికే 2:45 అయింది. ఆయన పని చూసుకుని ఇంటికి వచ్చేటప్పటికే 2:30 అయిపోయిందనమాట. ఇంక వచ్చిన తర్వాత భోజనం చేసి ఇంక తర్వాత జాంకాయ కోసుకుని తిని ఇంక వెంటనే టీ పెట్టేమన్నారు. ఇంక టీ అయితే పెట్టేశాను. ఇంక టీ తాగేసిన తర్వాత నేనైతే ఇంక ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. మా లక్కోడు వచ్చేలోపు పనులన్నీ అయిపోయినాయి అనుకోండి. లక్కోడితో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక స్నానం అది చేయించి లక్కోడిని అయితే చదివించవచ్చు కదా అని చెప్పి వెంటనే పనులు అయితే మొదలు పెట్టేశాను. ఇంక టీ తాగేసి బయట వాకిళ్ళు అవి తుడ్డం స్టార్ట్ చేశాను అనమాట. నాకు మార్నింగ్ పనుల కన్నా ఈవినింగ్ పనులే ఎక్కువ ఉంటాయండి. ఈవినింగ్ పనులే మ్యాక్సిమం పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఈవినింగ్ టైంలోనే. ఉదయం లేచి చేయాలంటే అస్సలకే అవ్వదనమాట నాకు. ఇంకా బయట వాకిళ్ళు తుడాలంటే నా పని అయిపోయింది. మొత్తం నడుమంతా పట్టేస్తుంది ఈ వాకిళ్ళన్నీ తుడిచేటప్పటికి. ఎందుకో ఉదయం లేచిన వెంటనే అసలు ఎక్కువ పని చేయలేను. ఏదో సింపుల్గా చేసుకునేవి తప్ప ఇంటి చుట్టూరు వాకిలు తుడవడం ఇవన్నీ పెట్టుకోను అనమాట. మ్యాక్సిమం సాయంత్రమే చేసేసుకుంటాను. ఇంకా వాకిళ్ళన్నీ అయిపోయిన తర్వాత కొన్ని బట్టలు ఉంటే గుంజేసుకున్నాను. మళ్ళీ మర్నాడు శుక్రవారం కదండి, ఇంకా బట్టలు మాసిన బట్టలు అవి ఎందుకులే అని చెప్పి గుంజేశాను. వాషింగ్ మిషన్ అయితే ఉంది, కానీ నాకు చేతితో ఉతుక్కోవడం కూడా ఇష్టమే. ఒక్కొక్కసారి అలాగా ఒకసారి ఇలాగా గుంజుకుంటాను అనమాట. మరీ బాడీకి పని చెప్పకపోతే ఇంకా ఒళ్ళొచ్చేస్తుంది నాకు. అందుకని చెప్పి ఎక్కువ పని చేస్తూ ఉంటాను. ఈవినింగ్ టైంలో అయితే ఎంత పనైనా చేసుకోగలను. ఇంకా బయట పనులు లోపల పనులు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్కోడికి కూడా స్నానం చేయించేసి ఒక చోట అయితే కూర్చోబెట్టాను. ఇంకా భోజనం చేసేస్తాను అంటే భోజనం పెట్టేసి చదివించడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ టేబుల్స్ చెప్తుంది, ఒకసారి మీరు కూడా వినేయండి. 2 4 jar 2 4 2 4 jar 8 18 18 అంతే, వెరీ గుడ్. ఇక్కడ లక్కోడేంటి అలా ఏడుస్తున్నట్టు చెప్తుంది అనుకోకండి, అక్కడ నాదే తప్పు అనమాట. ఆల్రెడీ 2 times చెప్పింది ఆ 2 టేబుల్. నేను వీడియో తీస్తాను ఇంకొకసారి చెప్పమన్నాను, అందుకని చెప్పి ఫేస్ అలా పెట్టి చెప్తుంది అనమాట. మీకు కూడా వినిపించచ్చు కదా అని చెప్పి వీడియో అయితే తీశాను. అంటే మా లక్కోడంటే ఇష్టమైన వాళ్ళకి కొంచెం హ్యాపీ ఉంటుంది కదా చెప్తుంటే అలాగా అని చెప్పి. ఇంకా మా లక్కోడు టేబుల్ ఎలా చెప్పింది కామెంట్ చేయండి. ఇంకా లక్కోడు చదివది అయిపోయిన తర్వాత నేనైతే మా ఆయనకి టిఫిన్ వేసేస్తున్నాను అనమాట. ఉదయం అయితే బంగాళదుంప దుల్లి చేశాను కదా లక్కోడు లంచ్ బాక్స్లోకి, ఇంకా మధ్యాహ్నం మా లంచ్లోకి ఇంకా కొంచెం కూర ఉందనమాట. ఇంకా ఆ కూర మా ఆయనకి దోశల్లోకి వేసేస్తున్నాను, మసాలా దోశలాగా. స్పెషల్గా వండి వేయాలంటే అస్సలకి అవదు, ఇలా వండేటప్పుడే మనం దోశల్లోకి వేసేసుకొని తినేయడమే. ఈసారి స్పెషల్గా మసాలా దోశకే
వండి వేయాలి. ఈసారి అయితే ట్రై చేద్దాంలేండి. ఇంకా మా ఆయనకైతే టిఫిన్ వేసి ఇచ్చేసాను. ఇంకా మా లక్కుడికి కూడా వేసాను అనమాట. మా ఆయన తింటే కంపల్సరీ మా లక్కుడు కూడా తింటుంది. అందుకని చెప్పి ఒక అట్ట అయితే ఎక్స్ట్రా వేసాను. ఇంకా మా లక్కుడు మా ఆయన అయితే తింటున్నారు. ఇంకా వాళ్ళు తినే లోపు నేను సామాన్లు తోమేసుకోవచ్చు కదా అని చెప్పేసి సామాన్లు అయితే తోమేసుకున్నాను అనమాట. ఇందాక బయట వాకిళ్ళు అయినాయి కానీ సామాన్లు అయితే ఉదయం నుంచి తోమలేదు. చాలా సామాన్లు అయితే ఉండిపోయాయి. ఇంకా అవన్నీ వాళ్ళు తినే లోపు తోమేసుకుంటే ఇంకా పని అయితే అయిపోతుంది. వాళ్ళైతే తినేసి వెళ్ళిపోయారు లోపలికి. నేను కూడా ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర సామాన్లన్నీ శుభ్రం చేసుకొని ఇంకా దేవుడి గది కూడా నీట్గా తడిబట్టలు పెట్టేసుకొని అప్పుడు తాగడానికి హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. మ్యాక్సిమం నైట్ పడుకునే ముందు హాట్ వాటర్ తాగే పడుకుంటాను నేను. ఇంకా మర్నాడు శుక్రవారం కాబట్టి దేవుడి గది ఇంకా దేవుడి దగ్గర సామాన్లన్నీ కూడా శుభ్రం చేసేసుకున్నాను. ఉదయం లేచి పూజ చేసుకోవడానికి కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఆ రోజు లాస్ట్ శుక్రవారం కాబట్టి శనగలు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈది గుమ్మల్లో ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఉదయం పెద్ద హడావుడి పనులు అయితే ఏం లేవు. ముందు రోజే చేసుకున్నాను కాబట్టి మర్నాడు ప్రశాంతంగా లేచి పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా హాట్ వాటర్ అయితే కాగిపోయాయి. లోటాలోకి వేసుకుని చక్కగా పట్టుకుని గదిలోకి వచ్చి మీ కమెంట్స్ చూస్తూ రిప్లైలు ఇస్తూ ఇంకా పడుకుంటాను. అప్పటికి టైం 10:30 అయిందనమాట. ఇంకా ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.